సేమ్ టైం ఇప్పుడు మనకి జనరల్‌గా నేపాల్‌లో జరిగిన ఇన్సిడెంట్స్, బంగ్లాదేశ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ రీసెంట్ ఇయర్స్‌లో ఈ జెన్‌జీ అనే ఒక కాన్సెప్ట్‌తో జనరేషన్ అంతా ఆ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ పీపుల్‌ని ఒకటిగా చేసి అక్కడ చాలా అల్లకల్లోలా సృష్టించడము, కంప్లీట్ డ్యామేజ్ చేయడం మనం చూసినాం. సో, అలాంటిదేమైనా మన మన దగ్గర కూడా జరుగుతదేమో అని ఆ విధంగా చూసుండొచ్చా? బికాజ్ నేపాల్‌లో జరిగిన విధ్వంసం, బంగ్లాదేశ్‌లో జరిగింది చూసినప్పుడు సోషల్ మీడియా త్రూనే అది అలా అలా పాకి చినికి చిలికి గాలివానలాగైనట్టుగా పెద్దగా అయిపోయి డ్యామేజ్ చేసిన పరిస్థితులు మనం చూసినాం. అలాంటిది ఇండియాలో అవ్వొద్దు అని ఏమన్నా ఉద్దేశ్యం అంటారా? నేను పడుకునేటప్పుడు మహాభారతం చదువుతా సార్. ఆహ్, ఎన్నో స్టోరీస్ ఉంటాయి. చిన్న చిన్న స్టోరీస్. ఎందుకనంటే మీరు ఆ సాంస్క్రిట్ వర్సెస్ అవన్నీ గూడా చదవడం కంటే యూ కెన్ లెర్న్ భగవద్గీత అండ్ మహాభారత్ త్రూ ద స్టోరీస్. చిన్న చిన్న స్టోరీస్. ప్రతి స్టోరీ మనం అర్థం చేసుకునే ఆలోచనలో ఉంటుంది. ఓకే. అంటే ఒక స్టోరీని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అనేది మన ఐస్‌కున్న లెన్సెస్‌ని బట్టి. మీరు రెడ్ కలర్ లెన్స్ పెట్టుకుంటే రెడ్ కలరే కనిపిస్తుంది. అవును. గ్రీన్ కలర్ లెన్స్ పెట్టుకుంటే గ్రీన్ కలరే కనిపిస్తుంది. ఐదర్ టు హ్యావ్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సొసైటీ, ఐదర్ టు హ్యావ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సొసైటీ, ద జనరేషన్ మ్యాటర్స్ ద మోస్ట్. ఓకే. So, whether that generation is being led by the wrongful people or not is a subjected to question. But the generation can change many aspects in the society at large. యెస్. సో అలాంటి సిచ్యువేషన్ ఇండియాలో జరుగుతుందా? ఆ రైట్స్, ఆ కేయాటిక్ సిచ్యువేషన్స్, అన్‌లాఫుల్ అసెంబ్లీస్, ఆఫ్రే ఇవన్నీ గూడా అనంటే 100% నో. Because India is the largest democracy in the world, we do have so established organizations, constitutional bodies, ఇవన్నీ కూడా, and we do have the great leadership the Yes. world has ever seen and what is going right now. సో ఏంటనంటే ఒక మంచి ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఉన్నప్పుడు కొంతమంది చేతిలో మన ఇండియా కీలు బొమ్మలాగా మారడం అనేది సాధ్యం కాదు. సేమ్ టైం మనకి కంపారిటివ్లీ అదర్ కంట్రీస్‌తో చూస్తే వెల్ ఎడ్యుకేటెడ్ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ అయితే వెల్ ఎడ్యుకేషన్ జనరేటెడ్ కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ. Yeah. అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ఆల్ ద ఏరియాస్ లైక్ రీసెర్చ్‌లో గానీ, సర్వీస్ సెక్టార్స్‌లో గానీ, హెల్త్ ఇండస్ట్రీలో, రీసెర్చ్‌లో, టెక్నాలజీలో ఎక్కడ చూసినా కూడా మన జనరేషన్ చాలా రెస్పాన్సిబుల్‌గా చార్జ్ తీసుకొని వరల్డ్‌ని ముందుకు నడిపిస్తున్నటువంటి జనరేషన్ మనది. మన Absolutely. తర్వాత వచ్చే జనరేషన్ కూడా. సో మీరు చెప్పినట్టు అంత ఈజీగా మన ఇప్పుడున్న జనరేషన్ వెళ్ళి ఏదో వేరే కంట్రీస్‌లో చేసినట్టు చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు సార్. Yes, yes. తప్పకుండా వి ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్ బికాజ్ ఎవరు ఎన్ని రకాలుగా ఏం క్రియేట్ చేసి, ఏ నేమ్స్ పెట్టి ఏది చేసినా కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే మన పిల్లలు చాలా రెస్పాన్సిబుల్‌గానే చేస్తారు. బికాజ్ మన కల్చరల్ రూట్స్ అలాంటివి, మనం నేర్చుకున్న మోరల్స్, వాల్యూస్ అలాంటివి. సరే తెలిసి తెలవక కొన్ని ఎక్కడైనా మిస్టేక్స్ జరగొచ్చేమో కానీ యాజ్ ఎ హోల్ జనరేషన్ ఏదో పెద్ద రియోట్స్ చేసి దేశాన్ని వినాశనం చేయాలనేటువంటి పరిస్థితి Absolutely. ఉండదని నేను వాస్తవం అనుకుంటున్నాను. సార్, వాస్తవం. సేమ్ టైం ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడైతే మిస్టేక్స్ జరుగుతున్నాయో ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం సార్. సో మీరేం చెప్తారు ఆ విషయంలో? 100% సార్. ఏంటనంటే ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ తీసుకుందాం. హూ రన్స్ ద కంట్రీ అండ్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు దోస్ పీపుల్ హూ రన్స్ ద కంట్రీ. ఇప్పుడు మీరు 4 పిల్లర్స్ అన్నట్టు మనకు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ అన్అఫీషియల్ పిల్లర్ ఈస్ మీడియా, దట్ ఈస్ యూ. సో దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ వాట్ వీ హ్యావ్. ఈ 4 పిల్లర్స్‌లో ఎవరు తప్పు చేసినా దే షుడ్ బి సబ్జెక్టెడ్ టు ద స్క్రూటినీ. ఎస్. ఒక చీఫ్ జస్టిస్ గురించి విడిచిపెట్టండి. ఎవరైనా వ్యక్తి కోర్ట్‌లో ఒక మిస్‌బిహేవ్ చేస్తే అతని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 కింద పనిష్మెంట్ చేయొచ్చు సార్. ఓకే. ఓకే. నేను చాలా సార్లు చూసిన కోర్ట్‌లో అడ్వకేట్ కూడా ఒక్కొక్కసారి హీ లూజెస్ ద టెంపర్. గత 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం కేసు, ఇంకా ముందుకు పోదా అన్నప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాలు చెప్పులరిగి తిరుగుకుంటూనే ఉన్న ఒక రైతు ఇంకెన్ని రోజులు మేడం అన్నప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద యూ విల్ బి పనిష్డ్ టు ద కస్టడీ. సో
ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కోర్టులో మిస్కండక్ట్ చేస్తే పనిష్మెంట్ ఉంది. అదేవిధంగా ఒకవేళ ఆ కోర్ట్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ అయిన జడ్జి తప్పు చేస్తే ఈ పర్టిక్యులర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ వాళ్ళకు వర్తిస్తుందా వర్తించదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది లోవర్ క్యాడర్ ఆఫ్ జడ్జెస్ మ్యాజిస్ట్రేట్స్కి అప్లికబుల్ అవుతుంది సార్, బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అప్లికబుల్ కాదు. సో సెక్షన్ 16 ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్, ఒకవేళ అతని యాక్షన్ని స్క్రూటినైజ్ చేయాలి అని అంటే he can be impeached under Article 124 subclause 4 of Indian Constitution. సో నేను ఏమంటున్నానంటే అథారిటీ ఉన్న, పవర్ ఉన్న, డబ్బున్న డెమోక్రసీలో వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ ఈస్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. You cannot question, you cannot arbitrarily question them, you cannot take any decision which goes against them. అండ్ మీరు అన్న ప్రతి పదానికి ఒక అకౌంటబిలిటీ అనేది 100% ఉండాలి. ఎవరైతే ఈ పాలక వర్గంలో ఉన్నారో ఈ 4 పిల్లర్స్లో, దే షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ద డెమోక్రసీ, బట్ దే కెన్ నెవర్ ఎవర్ క్వశ్చన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ నెగిటివ్లీ. ఇఫ్ దే సే ఎనీథింగ్ పాజిటివ్లీ కన్స్ట్రక్టివ్లీ దెన్ ఎస్. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సార్, మీరు అన్నట్టు అడవిలో మంట అనేది స్టార్ట్ అయింది, ఒక్క అడుగుతోటి ఆర్పలేము. బట్ మీరు అనొచ్చు డీప్ పాకెట్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి, బంగ్లాదేశ్ ఇన్వాల్వ్ అయింది, పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయింది, ఏ ఎజెండాతోటైనా ఆపొచ్చు, ఆపకపోవచ్చు. బట్ అడవిలో మంట అనేది స్టార్ట్ అయ్యింది, అది ఆర్పొచ్చు. మీరు బ్లాక్ చేయొచ్చు, ఏదైనా ఆర్పొచ్చు, ఇతను కూడా తప్పు చేయొచ్చు. బట్ క్వశ్చన్ ఆఫ్ ద అవర్ ఏంటనంటే వై పీపుల్ ఆర్ రెస్పాండింగ్ ఇట్ టూ మచ్. అన్ఎంప్లాయ్మెంట్, rampant corruption, stall of infrastructure projects అండ్ అన్అకౌంటబిలిటీ, ఇవన్నిటికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతకైనా ఉంది గవర్నమెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 70% ఆఫ్ ద పాపులేషన్ ఎర్న్స్ లెస్ దెన్ 30 రూపీస్ పర్ డే. ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ నాకు దొరుకుతుందా దొరుకుతలేదా అని చెప్పి బిలో పావర్టీ లైన్ నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ ఏంటనంటే ఈ పర్టిక్యులర్ ఫైర్ అనేది స్టార్ట్ అయింది, బట్ వేర్ విల్ ఇట్ స్టాప్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ ఈ పర్టిక్యులర్ ఆన్లైన్ అజిటేషన్ ఏదైతే ఉందో 100% ఇట్ విల్ మార్క్ అపాన్ ద డెమోక్రసీ ఆఫ్ ద కంట్రీ. ఓకే, డెఫినెట్లీ. మీరు చెప్తున్న కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయండి. ఎందుకంటే ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, నియర్లీ 150 crores పాపులేషన్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, బట్ చాలామంది కనీసం ఫుడ్ అండ్ క్లాతింగ్కి డబ్బులు లేవు అనేది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఏదో ఇండిపెండెన్స్ రాకముందు పరిస్థితి వేరు, లేదా ఇంకొంతమంది ఒక క్రుయాలిటీలో ఉన్నప్పుడు అది వేరే ఉండొచ్చు. బట్ డెమోక్రసీలో ఇంకా ఎందుకు మనం వెనకపడున్నాం? రీజన్ ఏమై ఉంటుంది? దీన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి? దానికి మన లీగల్ సిస్టమ్ నుంచి ఎలాంటి చేయడానికి అవకాశం ఉంది? ఎందుకంటే మనకు తెలుస్తుంది, మనందరికీ తెలుస్తుంది, చదువుకున్న ఒక స్టేజ్లోనే మనందరికీ అర్థమవుతుంది వాట్ ఈజ్ హ్యాపెనింగ్. బట్ హౌ టు మేక్ ద చేంజ్ అనేది ఎలా జరగాలి? 100% సార్. లేట్ 1980sలోనే దాదెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ రాజీవ్ గాంధీ గారు అన్నారు, నేను ఢిల్లీలో 100 రూపాయలు రిలీజ్ చేస్తే ఒక ఫండ్ ఒక చిన్న డిస్ట్రిక్ట్లోకి డబ్బులు రావాలంటే ఓన్లీ 14 రూపాయలే వస్తాయి, మిగతా 86 రూపాయలు మధ్యలో తినడం స్టార్ట్ అయిపోయింది అని చెప్పి. సో ఏవైతే సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్స్ ఉండొచ్చు, సోషల్ వెల్ఫేర్ బెనిఫిట్స్ ఉండొచ్చు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ బెనిఫిషరీకి అల్టిమేట్గా రీచ్ అవుతలేవు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. టైమ్ అండ్ అగైన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీస్ అనేటివి ఉన్నాయి, 100% ఇట్ ఈస్ రీచింగ్ దెమ్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. బట్ ఎక్కడనైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ ప్లగ్ చేసినప్పుడే 100% ఒక మంచి డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ పావర్టీ ఇవన్నీ అనేటివి 100% ఎడ్యుకేషన్, లిటరసీ విల్ రెక్టిఫై దట్ మార్క్. బట్ నేనేమంటున్నానంటే ఫస్ట్ వీ నీడ్ టు బి పొలిటికల్లీ స్టేబుల్.
పొలిటికల్లీ స్టేబుల్ మనం లేకపోతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ మన దగ్గరికి రాదు. ఇలాంటి సిచ్యువేషన్స్ని పొలిటికల్ హైజాక్ చేయగలిగితే డీప్ స్టేట్స్ మాత్రము ఇండియా విల్ లూజ్ ఇట్స్ పొలిటికల్ స్టెబిలిటీ. ఇఫ్ దే లూజ్ ద పొలిటికల్ స్టెబిలిటీ దే లూజ్ ద ఎకనామిక్ నా స్టెబిలిటీ. క్వశ్చన్ ఏంటంటే ఇలాంటివి యూజ్ చేసుకొని ఇన్స్టేబుల్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు రెడీలోనే ఉంటారేమో అని నేను అడుగుతున్నాను. మీరేమనుకుంటారు? అంటే ప్రొటెస్ట్ ని సపోర్ట్ చేసేటోళ్ళు అందరూ యాంటీ ఇండియన్ గా మార్క్ చేస్తే మీరు అలా okay. అని కాదండి, బయట నుంచి ఇప్పుడు ఈ అంటే జనరల్గా ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అన్నప్పుడు మ్మ్. థర్డ్ పర్సన్ బెనిఫిట్ కోసము లేదా వీళ్ళిద్దరంటే పడని వాడు మధ్యలో వచ్చి ఇంకొంచెం పెద్దగా చేసే అవకాశం ఎలా ఉంటుందో అలానే ఇప్పుడు ప్రపంచమంతా ఫైట్ చేస్తూ వార్స్ రకరకాల రెసిషన్స్ ఇబ్బందుల్లో ఉంది. బట్ ఇక్కడ ఉన్న మీరు అన్నట్టు గ్రేట్ లీడర్షిప్ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్షిప్లో కంట్రీ ముందుకు వెళ్తుంది, ఎక్కడ ఏ ఎఫెక్ట్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఇంత పెద్ద డెమోక్రసీని డెమోక్రటిక్ వేలో లీడ్ చేస్తూ వెళ్తున్న పరిస్థితులలో సో బయట నుంచి చూసే శక్తులకి ఏదైనా చెడగొట్టాలని ఆలోచన వచ్చే అవకాశం ఉండొచ్చు కదా, వాళ్ళు చేయొచ్చు కదా. 100% సార్, దే ఆల్వేస్ లైక్ టు డూ ఇట్ అని చెప్పి మీకు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అవును. ఒక సంస్థని అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా లేకపోతే అన్లాఫుల్ అసోసియేషనా అని చెప్పి డిక్లేర్ చేస్తారు. ఆల్మోస్ట్ కొన్ని వందల ఎన్జిఓస్ని ఫారిన్ కంట్రీస్ ఫండ్ చేసినాయి. వాళ్ళు ఇక్కడ ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయొచ్చు, అవును. ట్రాఫికింగ్ యాక్టివిటీస్ చేయొచ్చు, పొలిటికల్ మైలేజ్ తీసుకొని పొలిటికల్ క్రైసిస్ కూడా తీసుకురావచ్చు. ఆ ఎన్జిఓస్ని కూడా గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ అఫైర్స్ దే బ్లాక్ దట్. ఓకే. 100% మన దగ్గర కుటుంబం మధ్యలో జరుగుతున్న గొడవలు పెద్దగా చేయడానికి పక్కనోడు 100% చూస్తాడు, 1000%. బట్ మన ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఇట్ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే. సెకండ్ థింగ్, మీరు కల్చరల్ ఆస్పెక్ట్ అన్నారండి. మనము విషమున్న పాముకు కూడా పూజ చేస్తాం. అవును. ఓకే, కరెక్ట్. పండుగ ఉంది దానికి పాలు పోస్తాం. అందరూ విషమున్న పామనే చూస్తారు తప్ప యు నో వై వీ ప్రే టు స్నేక్? చాలామందికి తెలియదు. వ్యవసాయ భూమిలో దిగే ముందు పంట కోసము 100% ఈ ప్రే టు ద స్నేక్. ఎందుకంటే అక్కడ ఉన్న ఎలుకలు ఈ రాడెంట్స్ అన్నిటిని స్నేక్ తినేస్తుంది కాబట్టి ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ. అంటే వీఆర్ సో ఇంట్రెసిక్లీ కనెక్టెడ్ టు ద నేచర్, వీఆర్ సో మచ్ టువర్డ్స్ ద బయోడైవర్సిటీ. సో ఏంటనంటే ఇంత హ్యుమేన్ యాటిట్యూడ్, ఇంత హ్యుమేన్ కాన్షియస్నెస్ ఉన్న ఇండియన్స్ ఎప్పుడూ కూడా వేరే వ్యక్తి వచ్చి దారి తప్పండి అంటే మాత్రం 100% తప్పరు. ఐ డూ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ టువర్డ్స్ మై ఫెలో సిటిజన్స్. నేను నమ్ముతానండి.